ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది జానపద నవల 15వ భాగం. రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. నిజం చెప్తే రక్షిస్తానన్నారుగా లాలస అంది. నంది మౌనంగా పైకి లేచాడు. వాతాయనం ముందుకు వెళ్ళి తోటలో ఉన్న రావి చెట్టు వైపు చూస్తూ ఉండిపోయాడు. రావి ఆకులు గాలికి నిర్విరామంగా టపటపా కొట్టుకుంటున్నాయి. అతని మస్తిష్కంలోని అలజడిని ప్రతిధ్వనిస్తున్నాయి. టపటపలాడుతున్న రావి ఆకులు, నన్ను కాపాడండి, నిజం చెప్తే రక్షిస్తానన్నారుగా లాలస మాటలు అతని చెవుల్లో గింగురుమన్నాయి. కదిపిన పుట్టలోంచి కందిరీగల్లా నందిలో సలుపు పుట్టించే ఆలోచనలు లేస్తున్నాయి. నంది ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. ఆలోచనలు రకరకాల ఆకారాలు ధరిస్తున్నాయి. లాలస కేవలం కామరూప యువరాణి మాత్రమే కాదు. లాలస కేవలం కుబేరవర్మ దంపతుల కూతురు మాత్రమే కాదు. లాలస తన తండ్రిని, తనను, చెల్లిని జీవోత్సవాలుగా నడపీనుగులుగా మార్చిన ఒక నిరంకుశ చక్రవర్తి ఏకైక పుత్రిక. తన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన నిరంకుశుడి కుమార్తెను తను రక్షించాలా? ఆమెను తన ఆధీనంలో ఉంచుకొని తన చెల్లి దీపాంకురలా ఊడిగం చేయించుకోవాలా? ఏం చెయ్యాలి? రక్షించాలా? శిక్షించాలా? రక్షించి మాట నిలుపుకోవాలా? శిక్షించి ప్రతీకారం చేయాలా? మొదటిది ధీరుడు, ఉదాత్తుడు అయిన మనిషి చేసే పని. రెండవది పగతో రగిలిపోతున్న సామాన్యుడు చేసే పని. యథార్థానికి తనకు కానీ తన కుటుంబానికి కానీ లాలస ఏ హాని చేయలేదు. తమకు అన్యాయం చేసింది ఆమె తండ్రి. చేలో మేసింది ఆవు. ఎక్కడో దూరంగా గెంతులేస్తూ ఆడుకుంటూ ఉండిపోయింది లేగదూడ. శిక్షించాల్సింది దేనిని? ఆవునా, దూడనా? కన్న తండ్రి చేసిన దానికి కన్నబిడ్డను శిక్షించడం ధర్మమా? ధర్మం కాదు అంటూ బొబ్బలెడుతున్నాడు నందిలోని సభ్య మానవుడు, నందిలోని ధీరుడు, ఉదాత్తుడు అయిన నాయకుడు. ఆలోచనా సాగరంలో మునకలు వేస్తున్న నంది మస్తిష్కంలో ఒక్కసారిగా ఏదో తలుక్కుమంది. నీలాకాశంలో అప్పుడే పుట్టిన నక్షత్రంలాగా ఒక గురుతరమైన మహాబాధ్యత తన మీద ఉంది. తన తండ్రిని చెరలో బంధించడానికి, తన చెల్లెల్ని దాసీదానిగా రాణివాసంలో బంధించడానికి, తనను దేశభ్రష్టుని చేయడానికి మూలమైన కుట్ర ఉంది. ఆ కుట్రను తాను ఛేదించాలి. కుట్రను కేంద్రమైన కామరూప రాజధాని నగరానికి దూరంగా, కామరూప రాజ్యానికి వెలుపల ఉంటూ ఆ కుట్రను ఛేదించడం సాధ్యం కాదు. కామరూప రాకుమారిని తన వద్దకు పంపిస్తూ విధి తనకు దారి చూపుతుంది. కుట్రను సమూలంగా ఛేదించే ఆయుధంలాగా ఆమెను విధి తనకు అందించిందా? ఆమె తండ్రి మూలంగా తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఆమెకు వివరించి పగ, ప్రతీకారం అనే కారణాలతో ఆమెను తిరస్కరించి వెళ్ళగొడితే ఏం జరుగుతుంది? ఆమె ఆపదకు బలి అయిపోతుంది. పగ తీర్చుకున్న తృప్తి తనకు కలుగుతుంది. నిజానికి అది తృప్తి కాదు, ఛాయా తృప్తి, భ్రాంతి. అది ఏకోన్ముఖం. ఆమెను కాపాడితే ఒక అబలను, నిస్సహాయురాలిని రక్షించిన తృప్తి లభిస్తుంది. అది నిజమైన తృప్తి, ఛాయా తృప్తి కాదు, భ్రాంతి అంతకన్నా కాదు. లాలస రక్షణ ఏకోన్ముఖం కాదు, ద్విముఖం. ఒక నిస్సహాయురాలైన లాలసకు రక్షణ లభిస్తుంది. ఆమె క్షేమంగా తల్లిదండ్రులను చేరుకుంటుంది. రెండవ ఫలంగా తనకు ఒక అవకాశం లభిస్తుంది. తనకు లభించిన అవకాశం ముందు సత్ఫలితం ఇవ్వకపోయినా సరే నిస్సహాయురాలిని రక్షించిన నిజమైన శాంతి తనలో వికసించి సగర్వంగా తృప్తి అనే సువాసనను వెదజల్లుతూ ఉంటుంది.
లాలస తనను శరణు కోరింది. శరణు అన్న వ్యక్తిని ఆదుకోవడం మానవ ధర్మం, ముఖ్యంగా వీరధర్మం. నిర్ణయం నంది హృదయాన్ని ఉప్పెనలా కమ్మేసింది. చిరునవ్వుతో లాలస వైపు తిరిగాడు. అడుగుల చప్పుడు చేస్తూ వేగంగా వస్తున్న వ్యక్తిని అయిష్టంగా చూస్తూ తూగుటుయ్యల మీద వెనక్కి వాలాడు విధారకుడు. మామయ్య మామయ్య, ఆపద ముంచుకొచ్చేస్తుంది, నువ్వే ఆదుకోవాలి, ఊయల దగ్గరగా ఆగుతూ ఆతృతగా అన్నాడు వచ్చిన వ్యక్తి ఉలూకుడు. నీకు ఎప్పుడూ వచ్చేవి ఆపదలే అని అవి ముంచుకొస్తూనే ఉంటాయి. పేరుకి తగ్గట్టే ఉంది నీ ప్రవర్తన. మా అక్కయ్య నీకు ఆ పేరు ఎందుకు పెట్టిందో ఆ దైవానికే ఎరుక. విధారకుడు విసుగు వేటకారం కలిపి అన్నాడు. మహాలక్ష్మి వాహనమైన గుడ్లగూబ పేరు పెడితే తన ఒక్కగానొక కొడుకు నెత్తి మీద ఆ తల్లి నాట్యం చేస్తుంటుందని అనుకుంది అమ్మ. ఆదిలక్ష్మి స్థానంలో అప్పులక్ష్మి తాండవం చేస్తుంది నా నెత్తి మీద తలరాత అంటూ అన్నాడు ఉలూకుడు. ఇంతకీ ఇప్పుడేమొచ్చింది? అక్క కొడుకు కదా అని అడిగినప్పుడల్లా అప్పుగా అడిగినదంతా ఇస్తూ వచ్చాను. ఇంకా నేను మేనల్లుడిని, నువ్వు మేనమావవు. ఇది పవిత్రమైన రుణానుబంధం మామయ్య. దీని ముందు ఆర్థిక రుణం ఎంత? అప్పుగా తీసుకున్న నీకు రక్షణ కల్పిస్తున్నానుగా. నువ్వు ఎన్ని అన్యాయాలు చేసినా నిన్ను ఎవరు కన్నెత్తి చూడకుండా చూసుకుంటానుగా ఉలూకుడు దెప్పుతూ అన్నాడు. ఉలూకుడి వైపు ఎర్రగా చూశాడు విధారకుడు. చూసుకుంటున్నావు, నీ ముఖాన్ని అద్దంలో ఇలా చూడు. అప్పులిచ్చిన చేతులు పోయాయి, ఇచ్చిన సొమ్ము పోయింది. ఉలూకుడు మేనమామ పాదాల దగ్గర తూగుటుయ్యాల మీద కూర్చొని అర్థం కానట్టు చూశాడు. చేతులు పోయాయా? సొమ్ము పోయిందా? చూడు. విధారకుడు రెండు చేతుల్ని నెమ్మదిగా ఎత్తే ప్రయత్నం చేస్తూ అన్నాడు. ఇప్పుడప్పుడే ఈ మాత్రం కదపగలుగుతున్నాను. ఏ కీలుకు ఆ కీలు ఊడదీశాడు. ఎవడు? అప్పు తీసుకున్న అష్టదరిద్రుడా అన్నాడు ఉలూకుడు. కాదు అన్నాడు విధారకుడు తల అడ్డంగా ఊపుతూ. ఎవరో పరదేశీ యువకుడు. సొమ్ము రాబట్టుకోవడానికి అపరంజి భోజనశాలకు వెళ్ళాను. తన అంగరక్షకులకు తనకు పరదేశీయుడైన యువకుడు చేసిన శాస్తి. విధారకుడు చిలువలు పలువలుగా వర్ణించి చెబుతుంటే ఉలూకుడు మౌనంగా ఆలకించాడు. పరదేశీయుడికి అంత పొగరా? వాడి సంగతి నేను చూసుకుంటాను కానీ నన్ను ఆ ఆపద నుండి కాపాడు అన్నాడు. నీకు ఆపదలు వస్తూనే ఉంటాయి. ఆ ఆపదలన్నీ నా ఆపదలుగా నాకు దారి చూపిస్తూనే ఉంటాయి. వడ్డీ సంగతి వదిలేస్తే మూలధనం మునిగిపోతుంది నీ చేతుల్లో. విధారకుడు ఉక్రోషంగా అన్నాడు. ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది అన్నాడు. అది రహస్యం మామయ్య, అతి రహస్యం అంటూ ఉలూకుడు అటూ ఇటూ చూసి విధారకుడి తలవైపు చేరి తగ్గు స్వరంతో ప్రారంభించాడు. యువరాజు కళింగరత్న గారు ఒక కన్యను అపహరించి తీసుకువచ్చారు. యువరాజులకు అది సాధారణమే. విధారకుడు తేలిగ్గా అన్నాడు. ఆ పిల్ల పర్వత మందిరంలో నుంచి తప్పించుకొని పారిపోయింది. అది కూడా సాధారణంగా జరిగేదే. ఆ పిల్లను వేటాడి నిర్ణీత సమయంలోగా పట్టి తీసుకువచ్చే బాధ్యత నా నెత్తి మీద మోపారు యువరాజులు. అది సాధారణమే. ఈ కార్యక్రమం అతి రహస్యంగా మహాగోప్యంగా సాగాలి. రాజపరివారానికి తెలియకూడదు. అంటే రాజభటులను ఉపయోగించుకోకూడదు. కొందరు యోధులను తోడు తీసుకొని పిల్లను అన్వేషించి బంధించి తీసుకురావాలి. ఆ యోధుల భత్యం నేనే భరించాలట. నా శ్రద్ధ వల్లే ఆ పిల్ల తప్పించుకుందని యువరాజు గారి నమ్మకం. అందుకే వ్యయము ప్రయాస నేనే భరించాలంటూ ఆజ్ఞాపించారు. సాధారణ విషయమే. విధారకుడు నిర్లక్ష్యంగా అన్నాడు. అన్నీ సాధారణమే అయితే ఇక అసాధారణం ఏమిటి మామయ్య? ఉలూకుడు విసుగ్గా అన్నాడు. నీ తలనొప్పి నా నెత్తిన రుద్దటం. విధారకుడు కసిగా అన్నాడు.
నువ్వు తోడుగా తీసుకెళ్లే యోధుల వ్యయం నేనెందుకు భరించాలి? భరించే అవసరం లేదు, రుణంగా ఇస్తే చాలు ఉలూకుడు దీనంగా అన్నాడు. ఈసారికి ఆదుకో మామయ్య. యువరాజు గారి రత్నాభరణాలైనా సంపాదించి నీకు అప్పులన్నీ చెల్లిచ్చేస్తాను. ఒక పని చేస్తే నీకు అవసరమైనంతలో ఎంతో కొంత సొమ్ము సమకూరుస్తాను. విధారకుడు సాలోచనగా అన్నాడు. ఒకటేమిటి, 100 చెప్పు మామయ్య అన్నాడు ఉలూకుడు. వాడు నా చేతుల్ని దాదాపుగా విరిచేశాడు. నా అంగరక్షకుల కీళ్లు ఊడదీశాడు. ఆ అపరంజి భోజనశాలలో నా పరువు తీశాడు. అంతటితో ఆగకుండా నా వద్ద అప్పు తీసుకున్న దరిద్రులందరినీ గుంపుగా వెంటబెట్టుకు వచ్చాడు. రుణపత్రాల్ని కుదోపెట్టిన ఆభరణాలన్నీ ఎవరివి వాళ్ళకి నా కళ్ళ ముందే ఇచ్చేశాడు. నా ఇల్లు గుల్ల చేశాడు. నాకు వాడి చేతులు కావాలి. విధారకుడు పళ్ళు కొరికాడు. కాళ్ళు కూడా తీయించేస్తాను. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? ఉలూకుడు ఆవేశంగా అన్నాడు. వాడి పేరు శివనంది అని విన్నాను. ఆ అపరంజి వాడికి తన కొంపలో ఆశ్రయం ఇచ్చిందట. దాని మొగుడికి వాడు అంగరక్షకుడు. వాణ్ణి నాకు బలివ్వాలి. నువ్వు అంతవరకు నాకు శాంతి లేదు. వాడు చస్తే గాని నీకు సొమ్ము రాదు. ఉలూకుడు ఉద్రేకంగా లేచాడు. వాడికి పరదేశ చోరుడు అనే ముద్ర వేస్తాను. రాజభటుల్ని తీసుకెళ్తాను. కాళ్ళు చేతులు విరిచేసి చెరసాలలో వేయిస్తాను. విచారణ ఉండదు, విడుదల ఉండదు. చాలా అన్నాడు. చెరలో వేసే ముందు ఒకసారి వాణ్ణి నా వద్దకు తీసుకురా. కాళ్ళు చేతులు విరిగిన స్థితిలో వాణ్ణి నేను తనివి తీరా చూడాలి. నా చేతుల్ని శిక్షించిన వాణ్ణి నా కాళ్లతో శిక్షించాలి. ముందు వాణ్ణి నీ పాదాల ముందు పడేస్తాను మామయ్య. నీ మేనల్లుడి శక్తి నీకు తెలీదు. ఉలూకుడు గర్వంగా అన్నాడు. వాణ్ణి అంత తేలికగా తీసుకోవద్దు ఉలూకా. నన్ను నా అంగరక్షకుల్ని ఒంటి చేత్తో నుజ్జు చేశాడు. 10 మంది వీరాది వీరుల్ని తీసుకెళ్ళు. వాణ్ణి తీసుకురా. నీకు కావలసింది తీసుకెళ్ళు. ముల్లె సిద్ధంగా ఉంచు మామయ్య. వాణ్ణి నీకు మంచి ధరకు అమ్మేస్తాను. ఉలూకుడు గుమ్మం వైపు తిరిగాడు. మృదంగ వాద్య సమ్మేళనంలా ఢెక్కల శబ్దం చేస్తూ విసురుగా ఆవరణలోకి వచ్చి ఆగాయి అశ్వాలు. అశ్వాల చప్పుడు విన్న అపరంజి గుమ్మంలోకి వచ్చింది. కాసేపట్లో వంటవాడి సహాయంతో వచ్చిన ఆమె భర్త మోదకుడు ఆమె భుజం మీద చేతిని వేసి విరిగిన కాలును పైకెత్తుకొని వంటికాలి మీద నిల్చున్నాడు. అపరంజి అశ్వం మీదున్న రాజభటుల్ని తేరిపార చూసింది. 6 భటులు శిరస్త్రాణాలు ఖడ్గాలు ధరించి ఉన్నారు. వాళ్ళ ముందు వాళ్ళ నాయకుడిలా గుర్రం మీద కూర్చున్నాడు ఉలూకుడు. అతను విధారకుడి మేనల్లుడని అపరంజి దంపతులకు తెలుసు. ఉలూకుడు గుమ్మంలో నిలుచున్న దంపతుల్ని ఎగాదిగా చూశాడు. ఎక్కడవాడు? గుడ్లురిమి చూస్తూ ఉలూకుడిని ప్రశ్నార్థకంగా చూసింది అపరంజి. ఎవరు? వాడే నీ అంగరక్షకుడు శివనంది. పరదేశ శూరుడికి ఆశ్రయం కల్పించావు. అది రాజద్రోహం. శిక్ష అనుభవిస్తారు నువ్వు, నీ మొగుడు. ఉలూకుడు గద్దించాడు. ఎక్కడున్నాడు వాడు? రమ్మను. ఎందుకు? అతనితో నీకేం పని? అపరంజి ధైర్యంగా అడిగింది. వాడితో నాకేం పని లేదు. నాకు కావాల్సింది వాడి కాళ్ళు చేతులు. నగర పౌరుల మీద చెయ్యి చేసుకున్నాడు వాడు. అది నేరం. నీ మేనమామ గారు నా కాలు విరగ్గొట్టారు. అది నేరం కాదా? కట్టుతో ఉన్న కాలు చూపిస్తూ అన్నాడు మోదకుడు. ఇచ్చిన సొమ్ము ఎగ్గొడితే ఎవ్వడైనా కాళ్ళు విరగొడతాడు. ఉలూకుడు వేటకారంగా అన్నాడు. ముందు బయటికి రమ్మను. ఎక్కడా దాక్కున్న వాణ్ణి వదిలిపెట్టాం. ఈటు తిరుగు, నీ వెనకే దాక్కున్నా. అపరిచితుడి కంఠధ్వని విని ఉలూకుడు తటాలున తల తిప్పి చూశాడు. చిన్న ఒంటెద్దు బండి మీద సరుకుల మూటలు వేసుకొని విపణి వీధి నుంచి అప్పుడే ఆవరణలోకి వచ్చిన నందిని అపరంజి మోదకుడు ఆందోళనగా చూస్తున్నారు. భటుల గుర్రాలు ఉలూకుడి గుర్రము నంది వైపు తిరిగాయి. ఉలూకుడు కళ్ళు చిట్లిస్తూ నందిని తదేకంగా చూశాడు.
మొన్న రాత్రి పారిపోతున్న నేరస్తురాలు ఉపవీధిలోకి వెళ్ళిందంటూ నన్ను తప్పుదారి పట్టించింది నువ్వేగా. ఉపవీధిలోకి వెళ్ళిందన్నాను, అది తప్పుదారి అని నాకు తెలీదు, నంది చిరునవ్వుతో అన్నాడు. నంది మాట్లాడకుండా కిందికి దూకి ఉలూకుని వైపు చూశాడు. నిన్ను బంధిస్తున్నాం, రాజాజ్ఞ, ఉలూకుడు హెచ్చరికగా అన్నాడు. ఎందుకు? గౌరవనీయులైన ఈ నగర పౌరుల్ని నువ్వు శారీరకంగా హింసించావు. అక్రమంగా అనధికారికంగా మా నగరంలో ప్రవేశించి నివసిస్తున్నావు. ఈ రెండు అపరాధాలే. నువ్వు పరదేశ చోరుడివి, అది మరొక అపరాధం. అందుకు బంధిస్తున్నాం అంటూ ఉలూకుడు భటుల వైపు చూశాడు. అపరాధిని బంధించండి. ఇద్దరు భటులు గుర్రాల మీద నుండి క్రిందకు దూకారు. ఒకరి చేతిలో జంట కంకణాల ఆకారంలో సంకెళ్ళున్నాయి. ఇద్దరు నందిని సమీపించారు. సంకెళ్ళున్న భటుడు నంది వెనుకకు వెళ్ళాడు. చేతులను వెనక్కి పెట్టు. నంది రొమ్ము మీద నిర్లక్ష్యంగా బలంగా అరచేత్తో తట్టి హెచ్చరించాడు. ముందు నిల్చున్న భటుడు నంది చేతుల్ని వెనక్కి పెట్టుకుంటూ భటుడి వైపు చిరునవ్వు నవ్వాడు. ముందు నిల్చున్న భటుడు పొరపాటు చేస్తున్నాడు. తన వెనుక వైపు వెళ్ళిన భటుడు వదిలిన ఊపిరి వెచ్చగా నంది మెడ మీద సోకింది. ఆ భటుడు పొరపాటు చేస్తున్నాడు. తనకు కావలసింది అదే. నోరు మెదపకుండా తిరగబడకుండా లొంగిపోతున్న నందిని ఆశ్చర్యంగా ఆందోళనగా చూస్తున్నారు అపరంజి దంపతులు. బంధిస్తే అతడిని చెరలో పడవేస్తారు. విడుదల దైవానికే ఎరుక. నంది తలను కొద్దిగా ముందుకు వాల్చాడు. మరుక్షణం అతని మెడ నరాలు పుర్రెక్కిన నులకల్లా బిగుసుకున్నాయి. భటుడి ఊపిరి మళ్ళీ మెడ మీద వెచ్చగా సోకింది. నంది తల తటాలున వెనక్కి జరిగింది. ఇనుప గదలాగా భటుడి ముఖాన్ని తాకింది. ఫట్మని చెప్పడయింది. భటుడు చెవులు చిల్లులు పడేలా కెవ్వుమన్నాడు. అతడి పోటుకు వాడి ముక్కు ఎముక విరిగింది. నందికి తెలుసు. నంది కుడి చెయ్యి మెరుపులా కదిలింది. తన ముందు నిల్చున్న భటుడి సహచరుడి స్పందన నుంచి కోలుకునేలాగా అతని వరలో నుంచి కత్తిపిడిని నంది వేళ్ళు పట్టుకున్నాయి. అదే క్షణంలో అతని కాలు పైకి లేచింది. భటుడి పొట్ట మీద బలంగా తన్నాడు నంది. భటుడు విసురుగా వెళ్ళకిలా పడిపోయాడు. అతని తల గుర్రం వెనక కాలు దగ్గరగా నేలకు తాకింది. బెదరిన గుర్రం బలంగా కాలు విసిరింది. భటుడి తల మీద పగలేసిన కొబ్బరికాయలా చప్పుడు చేసింది. అపరంజి మోదకుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు. నందికి సంకెళ్ళు వేయబోయిన భటుడు ముఖాన్ని దోసిట్లో దాచుకొని మూలుగుతున్నాడు. దోసిట్లోంచి నెత్తురు బొట్లుగా నేల మీదకి కారుతుంది. ఇంకా గుర్రాల మీదే ఉన్న ఆ నలుగురు భటులు ఉలూకుడు తమ ముందు ప్రత్యక్షమైన దృశ్యాన్ని నివ్వరపాటుతో చూస్తూ విగ్రహాల్లా ఉండిపోయారు. ముందుగా ఉలూకుడు తేరుకున్నాడు. భటుల వైపు ఉరిమి చూశాడు. చూస్తారేం, బంధించండి వాణ్ణి, ఉలూకుడు అన్నాడు. నలుగురు అశ్వీకులు కిందికి దూకారు. వరల్లో నుంచి కత్తులు దూస్తూ నంది వైపు పరిగెత్తారు. సాయంకాలం ఎండలో నంది చేతిలోని ఖడ్గం తలుక్కున మెరుస్తూ మెరుపు తీగలాగా కళ్ళు చెదిరే వేగంతో కదులుతుంది. ఆ వేగాన్ని కళ్ళతో అంచనా వేయలేక కత్తులతో ఆపలేక చూస్తూ ఉండిపోయారు ముందున్న ఇద్దరు భటులు. కాసేపట్లో భటులు నలుగురు నందికి నలువైపులా సర్దుకొని ఖడ్గచాలనం ప్రారంభించారు. వాళ్ళ కత్తులలో శక్తి ఉండవచ్చు, కానీ చేతులలో తన చేతిలో ఉన్నంత శక్తి లేదు. నందికి తెలుసు, తన తండ్రి తాత తనకు అద్భుతమైన శక్తినిచ్చే వ్యాయామాలు నేర్పించారు. నిరంతర శిక్షణ తన శరీరాన్ని రాటు తేల్చింది. నంది చేతిలోని కత్తి కొద్దిగా పైకి తేలింది. అతను మెరుపులా గుండ్రంగా తిరిగాడు. లోహాన్ని తాకుతున్న శబ్దం చుట్టూ వ్యాపించింది. రెప్పపాటులో భటుల శిరస్త్రాణాలు 4 గాలిలో ఎగురుతూ నలువైపులా పడ్డాయి. తలలు తెగిపోతాయేమో అని భయపడిపోయిన భటులు తేరుకోవడానికి
కొన్ని క్షణాలు పట్టాయి. నంది చేతిలో నాట్యం చేస్తున్న ఖడ్గానికి ఆ వ్యవధి చాలు. అది మెరుపు తీగలా కదిలింది. ఖడ్గ యోధుల్ని, ఉలూకుడిని, అపరంజి దంపతులను ఆశ్చర్యంగా గురిచేస్తూ 4 కత్తులు చేతుల నుండి జారిపోయి దూరంగా పడిపోయాయి. భటుల కళ్ళు విచ్చుకుంటూ ప్రాణభయంతో చూశాయి. నంది చేతిలో కథను తొక్కిన కత్తి చేస్తున్న సైగను అర్థం చేసుకున్న భటులు నంది ఎదురుగా ఒకరి పక్కన ఒకరు నిలబడి ఆందోళనతో చూశారు. క్రిందపడి మూలుగుతున్న 2 సహచరుల్ని వాళ్ళ గుర్రాల మీద అడ్డంగా పడవేయండి. నంది హూంకరించాడు. 2 భటులు ఒక్కొక్కరిని లేవనెత్తి వాళ్ళ అశ్వాల మీద అడ్డంగా పడుకోబెట్టి ప్రశ్నార్థకంగా నంది వైపు చూశారు. ప్రాణాలు నిలుపుకోవాలనుకుంటే మీ గుర్రాలెక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. భటులు ఉలూకుడి వైపు ఒకసారి చూసి తమ గుర్రాలు ఎక్కేశారు. వాళ్ళు అధిరోహించిన గుర్రాలు 4 ప్రధాన ద్వారం వైపు కదిలాయి. 2 భటులను మూటలాగా మోస్తున్న 2 గుర్రాలు వాటిని అనుసరించాయి. వెళుతున్న గుర్రాలను నందిని మార్చి మార్చి చూస్తున్నాడు ఉలూకుడు. నంది తనకు కొంచెం దూరంలో పడి ఉన్న ఖడ్గాన్ని అందుకున్నాడు. ఉలూకుడికి దగ్గరగా నడిచాడు. నంది కత్తిపిడి ఉలూకుడి వైపు ఉండేలా పట్టుకొని అతని వైపు నడిచాడు. కత్తి అందుకో, నేను నిరాయుధునితో యుద్ధం చెయ్యను. పైనుంచే తలపడతావో నేలకు దిగి యుద్ధం చేస్తావో నీ ఇష్టం అన్నాడు నంది. ఉలూకుడు మౌనంగా చూశాడు. అతని కళ్ళల్లో భయము, అవమానము, ఉక్రోషము కలుస్తూ విడిపోతూ కనిపిస్తున్నాయి. నంది చేతిలోని కత్తి చివాలున గాలిని కోస్తూ చప్పుడు చేసింది, ఉలూకుడిని ఆహ్వానిస్తూ. ఉలూకుడు ఉలిక్కిపడి చూశాడు. అతని పెదవులు అదిరాయి. ఈ ఉలూకుడు యుద్ధం చేసేవాడు కాదు, చేయించే వీర నాయకుడు అన్నాడు. నంది అతన్ని చిరునవ్వుతో చూశాడు. ఉలూకుడు నంది అందిస్తున్న కత్తిని అందుకొని దూరంగా విసిరి పారేసి అశ్వాన్ని వీధివైపు మళ్లించాడు. ప్రధాన ద్వారాన్ని దాటాక గుర్రాన్ని ఆపి తల తిప్పి నందివైపు నిప్పులు కక్కుతూ చూశాడు. ఇల్లు అలికావు, ఇంకా పండుగ అవలేదు, అవ్వనివ్వను. నిన్ను, నీకు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని దిగ్బంధం చేస్తాను. ఉలూకుడు బిగ్గరగా అరిచాడు. నీకు స్వాగతం చెబుతున్నాను, నంది నవ్వుతూ అన్నాడు. ఒక్కసారి ఉరిమి చూసి ఉలూకుడు తన గుర్రాన్ని అదిలించాడు. కింద చెల్లా చెదురుగా పడిన శిరస్త్రాణాలన్నీ ఖడ్గాల్ని తీసుకొని నంది గుమ్మం వైపు నడిచాడు. అన్నింటినీ ద్వారం పక్కన ఉన్న అరుగు మీద కుప్పగా పెట్టాడు. సహాయకుడు సరుకుల బండి వైపు వెళ్ళాడు. నిలువెత్తు నివ్వెరపాటులా తననే చూస్తున్న అపరంజిని, మోదకుడిని, సహాయకుడిని చిరునవ్వుతో చూశాడు. భయపడ్డారా? భయం లేదు, లోపలికి పదండి అన్నాడు. అందరూ లోపలికి వెళ్ళారు. ఉలూకుడు మన ఇంటిని ముట్టడిస్తాడు, మంచం మీద కూర్చుంటూ అన్నాడు మోదకుడు. అందుకు సందేహమా? మొన్న మేనమామ విధారకుడు దెబ్బతిన్నాడు, ఇప్పుడు తాను మట్టి కరిచాడు అపరంజి అంది. ఈసారి ఆ దుర్మార్గుడు సైన్యమంతా బలగంతో వస్తాడు. కత్తి పట్టలేకపోయినా కసి ఎక్కువ వాడికి, మోదకుడు అన్నాడు. ఉలూకుడు రావడం నాకు ప్రమాదం గుమ్మం వద్ద నుంచి సన్నగా వినిపించింది. అందరూ అటు చూశారు. లాలస గుమ్మంలో చట్రంలో చిత్రసుందరిలా నిల్చుంది. ఆమె ముఖంలో భయం ప్రస్ఫుటంగా ప్రత్యక్షమవుతుంది. నంది ఆమెనే చూస్తున్నాడు. చాటు నుంచి చూశాను. ఉలూకుడిని గుర్తుపట్టాను. అతను యువరాజు కళింగరత్న తొత్తు. నన్ను మళ్ళీ చెరలో వేస్తారు. బలవంతంగా రాక్షస వివాహం చేసుకుంటాడు. కళింగరత్న లాలస కంఠం వణికింది. భయపడకండి, మిమ్మల్ని ఆ రాక్షసుల బారిన పడనివ్వను, నంది ధైర్యంగా చెప్తూ అన్నాడు. లోపలికి రమ్మన్నట్టు తల ఊపాడు. లాలస మంచం దగ్గరగా వచ్చింది. నంది అపరంజిని, మోదకుడిని చూస్తూ అన్నాడు. మీరు ఇప్పటికే ఊహించి ఉంటారు, మీ యువరాజు అపహరించిన కామరూప రాకుమారి ఏమే. పేరు లాలస. ఆమె ఎవరో ఒంటరి యువతి అని మాత్రమే మీకు చెప్పాను. మీ నుండి నిజం దాచడం ఇష్టం లేదు. నేను ఇక్కడ ఉండడం మీకు
నాకు రాకుమారికి ప్రమాదమే. రాకుమారికి మీ గృహం ఆశ్రయం అయిన విషయం అతి రహస్యంగా ఉంచండి. మీ పనివాళ్ళని హెచ్చరించండి. అపరంజి మోదకుడు తలలు పంకించారు. మేమిద్దరము చీకటి పడగానే బయలుదేరుతాం. నాయనా శివనంది, మెరుపులాగా వచ్చావు, మెరుపులాగే వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎవరివో, ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలీదు. అపరంజి విచారంగా అంది. నా నిజమైన పేరు మాత్రం చెబుతాను. ఎక్కడి నుంచి వచ్చానో, ఎందుకు వచ్చానో చెప్పలేను. నా పేరు శివనంది కాదు, నంది. భవిష్యత్తు మనల్ని మళ్ళీ కలుపుతుందని ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. అప్పుడు నా గురించి పూర్తిగా మీకు చెబుతాను. ఇప్పటికి క్షమించండి అన్నాడు. నంది మోదకుడి కంఠంలో ఉద్వేగం పలికింది. నంది మోదకుడి కంఠంలో ఉద్వేగం పలికింది. అపరంజి నాకు అక్కను భావను చూడ్డానికి తప్పకుండా వస్తాను. నంది చిరునవ్వుతో నవ్వాడు. నంది వైపు లాలస ఆశ్చర్యంగా చూస్తుంది. అపరంజి కళ్ళు తడిగా మెరవడం ప్రారంభించాయి. ఈ రాత్రికో రేపో ఉలూకుడు ఇబ్బడి ముబ్బడిగా భటుల్ని తీసుకుని మీ ఇంటిని ముట్టడిస్తాడు. అతన్ని ఎలా వదిలించుకోవాలో, మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలో చెప్తాను. ఆ ఉపాయాల్ని అక్షరం పొల్లుపోకుండా ఆచరణలో పెట్టండి. మీరు ఆడబోయే నాటకం మిమ్మల్ని నిజమైన కళింగ పౌరులుగా, దేశభక్తులుగా, రాజభక్తులుగా ఉలూకుడికి చూపిస్తుంది. నంది, కనీసం నీది ఏ రాజ్యమో, ఏ ఊరో చెప్పు నాయనా, అపరంజి ప్రేమగా అడిగింది. నంది ఆమె వైపు జాలిగా చూశాడు. ఈ తమ్ముడిని నమ్ము, మళ్ళీ వస్తాను, అన్నీ చెప్తాను. ఇప్పుడు మీరు ఆడాల్సిన నాటకం ఏంటో చెబుతాను, జాగ్రత్తగా వినండి అంటూ నంది తగ్గుస్వరంతో చెప్పసాగాడు. నంది గోడకు జార్లాబడి కూర్చున్నాడు. పూరిపాక గోడను ఆనుకొని ఉన్న కుక్కి మంచం మీద రాకుమారి లాలస ఆదమర్చి నిద్రపోతుంది. నగరం చివర దూరంగా విసిరివేసినట్టున్న పూరిపాక అపరంజి భోజనశాలలో పనిచేసే సహాయకుడిది. చీకటి రాత్రిలో గడపడానికి అనువైన ప్రదేశం, ఉలూకుడికి అనుమానం రాని ప్రదేశం. సహాయకుడు చేసిన చక్కటి ప్రతిపాదన. అతను వివరించిన ఆనవాళ్ల ఆధారంగా చాలాసేపు ఉపవీధుల గుండా నడిచి అర్ధరాత్రి దాటే సమయానికి అక్కడికి చేరుకున్నారు. అపరంజి తెలివిగా రాకుమారికి మారువేషం వేసింది. ఆమె శిరోజాల అమరికతో ముఖం మారిపోయింది. పైకి కనిపించే ఆమె చర్మం రంగు నల్లగా మారిపోయింది. తను వస్త్రాలు మార్చుకున్నాడు. తలపాగా తన మూల రూపాన్ని తనలో దాచుకుంది. అపరంజి ఆమె భర్త క్షేమం కోసం తాను ఆడుతున్న నాటకాన్ని చక్కగా రక్తి కట్టించారు. భోజనశాలకు వచ్చిన వాళ్ళందరూ ఆ నాటకాన్ని ఆసక్తిగా చూశారు. ఉలూకుడు కానీ ఇతర రాజోద్యోగులు కానీ వస్తే అపరంజి దంపతులు పరదేశ చోరుణ్ణి వెళ్ళగొట్టారని సాక్ష్యం చెబుతారు. వాళ్ళందరూ చూస్తుండగానే తాను అపరంజి దంపతులను వేడుకున్నాడు. కాళ్ళావేళ పడ్డాడు. తాను దొంగను కానన్నాడు. తనను వెళ్ళగొట్టొద్దన్నాడు. ఇక మీదట రాజభటుల మీద, ఉలూకుడు లాంటి ఉద్యోగుల మీద తిరుగుబాటు చేయనంటూ మొత్తుకున్నాడు. తాను నేర్పిన తిట్లన్నీ అపరంజి అతి సహజంగా తిట్టింది. ఆమె భర్త మోదకుడు ఒంటికాలి మీద నిల్చొని దుడ్డుకర్రతో తనను కొట్టినంత పని చేశాడు. మెడ పట్టి గెంటుతుంటే అడుగులు పట్టుకొని, అడుక్కుంటావేంటయ్యా, సిగ్గు లజ్జా లేదా, నీలాంటి పరదేశ చోరుడికి మా కళింగ రాజ్యంలో చోటు లేదు అంటూ భోజనశాలకు వచ్చిన వాళ్ళందరూ తనను కేకలేశారు. నాటకం పూర్తయ్యాక తను బయలుదేరాడు. బరువుగా కాళ్ళు ఈడ్చుకుంటూ భోజనశాల వెనక ఇరుకు సందులో చీకటిలో యువరాణి లాలస తన కోసం వేచి ఉంది. ఆమె చేతిలోని చిన్న మూట తీసుకున్నాడతను. అపరంజి పెట్టిన తిండి, బట్టలు ఉన్నాయి అందులో. సడీ చప్పుడు లేకుండా ఇద్దరు చీకట్లో సహాయకుడి పూరిపాక వైపు నడక సాగించారు. నంది బరువుగా నిట్టూర్చాడు. మానవుల మధ్య అనుబంధాలు ఏర్పడడానికి అట్టే కాలం అవసరం లేదు. భజరంగి కుటుంబంతో పరిచయం, అపరంజి కుటుంబంతో పరిచయం తనకు ఆ సత్యాన్ని స్పష్టం చేశాయి. తనకు వీడ్కోలు పలుకుతున్న ఆ దంపతుల విచారం
ఇంత అంతా కాదు. అపరంజి జలజల కన్నీళ్లు కారుస్తూ వలవలా ఏడ్చేసింది. మోదకుడు చెమర్చుతూనే ఉన్న కళ్ళను తుడుచుకుంటూనే ఉన్నాడు. పిల్లల మౌన విషాదం అందరినీ కలిచివేసింది. యువరాణి కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. దోసిట్లో మొహం దాచుకుని ఉండిపోయింది. నేను వచ్చాను. మీ మధ్య ఆప్యాయతలను నా స్వార్థంతో ఖండించాను. ప్రాణహాని మానహాని జరుగుతాయన్న భయం నా చేత ఆ అన్యాయాన్ని చేయిస్తున్నాయి. అపరంజి చేతులు పట్టుకొని గద్గద స్వరంతో అంది లాలస. ఆమె మాటలు అపరంజిని కదిలించేశాయి. మీ స్థితిలో నేనున్నా అదే చేసి ఉండేదాన్ని. యువరాణి గారు, మీకు తీరని అన్యాయం జరిగింది. స్త్రీకి రాకూడని కష్టం వచ్చింది. మీకు నంది కష్టాల కడలిని దాటించగలడు. రాకుమారి గారు, మీకు జరిగిన అన్యాయం మా కళింగ రాజ్యానికి కళంకం తెచ్చే ఘోర నేరం. ఆ కళంకాన్ని కడిగివేసే ప్రయత్నం మా ఇంట్లో ప్రారంభమైనందుకు గర్విస్తున్నాను. మోదకుడు గర్వంగా అన్నాడు. నన్ను మీరు అనకండి. మీ బిడ్డలాంటి దాన్ని. అమ్మా, ఒడి చేరేదాకా నేను సామాన్య యువతిని. లాలస కళ్ళు తుడుచుకుంటూ అంది. అపరంజి నందికి ఇవ్వడం మర్చిపోయావు సుమా, మోదకుడు మర్మగర్భంగా హెచ్చరించాడు. ఎలా మర్చిపోతాను అంటూ రొండిన దోపుకున్న చిన్న గుడ్డ సంచిని అవతలికి లాగింది అపరంజి. సంచిలోని నాణేల గలగలలున్నాయి. నాయనా, ఎంత దూరం ప్రయాణం చేయాలో, ఎన్ని నాళ్ళు ప్రయాణం చేయాలో, ఎన్ని ఊళ్ళు దాటాలో దారి భత్యం అవసరం. గుప్పెడు వరహాలు తీసుకో. దానం అనుకోవద్దు, సహాయం అనుకోవద్దు, అక్కయ్య ఇస్తున్న దీవెన అనుకో. అపరంజి నందికి సంచి అందిస్తూ అంది. మీకు రుణపడిపోతున్నాను. నంది సంచిని అందుకుంటూ అన్నాడు. మీ ప్రేమను దీవెనలను నిరాకరించలేను. మీకోసం రొట్టెలు సిద్ధం చేయించాను. 2-3 దినాలు బాగానే ఉంటాయి. అపరంజి చిన్న మూట లాలసకు అందిస్తూ అంది. ఇందులో ఇద్దరికీ అవసరమైన బట్టలున్నాయి తల్లి. మిమ్మల్ని భవిష్యత్తులో కలుసుకోవాలి. మీ రుణం తీర్చుకోవాలి. అందుకోసం మా ఇలవేల్పు కామరూపాంబికను ప్రార్థిస్తాను. లాలస గద్గద కంఠంతో అంది. అపరంజి, ఆ ఉలూక రాక్షసుడు ఏ క్షణంలో అయినా బలగంతో రావచ్చు. యువరాణిని మన తోట వెనుక చీకటి సందులో వదిలిపెట్టిరా. భోజనశాలకు వెళ్ళి జనం కళ్ళ ముందు నందిని వెళ్ళగొడదాం. మోదకుడు చిరునవ్వుతో హెచ్చరించాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.